హలో అండి, వెల్కమ్. నా పేరు నరేష్. నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జీరా అడ్మినిస్ట్రేటర్కి ఏదైనా ఇబ్బంది కలగబోతూ ఉందా అని. నేనైతే ఒకటి గమనించాను. గడిచిన 4-5 నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇది చొచ్చుకుపోతూ ఉంది. ఎలా అంటే, కంపెనీలో ఉన్న ప్రతి టీం యొక్క ఆలోచన విధానం ఎలా మారుతుందో నేను చెప్తాను. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి మన ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోవచ్చు అనే దాని మీద దృష్టి పెట్టాయి. మీకు తెలుసో లేదో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ బిజినెస్, మనీ. సో ఏ బిజినెస్ అయినా కూడా డబ్బు సంపాదించడానికే కదా. సో అంతా కాంపిటీషన్. ఒక కంపెనీకి ఇంకో కంపెనీతో కాంపిటీషన్, ఒక ప్రోడక్ట్కి ఇంకొక ప్రోడక్ట్తో కాంపిటీషన్, కొత్త కొత్త ఫీచర్స్ రిలీజ్ చేయాలి, ప్రజల్ని ఆకట్టుకోవాలి. ఇదే అందరి ఎయిమ్. సో ఈ లక్ష్య ఛేదనలో తక్కువ మంది ఎంప్లాయీస్తో ఎక్కువ ప్రోడక్ట్ని ఎలా సాధించాలి అనేదే ఇప్పుడు కాన్సెప్ట్ అనమాట. ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకొని కొత్త కొత్త సిస్టమ్స్ని బిల్డ్ చేస్తున్నారో వాళ్ళకి వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంది. మీరు జీరా అడ్మినిస్ట్రేటర్గా మీ కంపెనీలో మీరు ఒకళ్ళే ఉండొచ్చు, ఒక చిన్న టీం మాత్రమే ఉండొచ్చు. జీరా అడ్మినిస్ట్రేటర్ యొక్క పాత్ర కంపెనీలో చాలా లిమిటెడ్గా ఉంటుంది, కానీ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనమాట. జీరా అడ్మినిస్ట్రేటర్ అనే అతను అన్ని టీమ్స్కి తలలో నాలుక లాంటి వాడు. సో ఎటువంటి చిన్న సమస్య వచ్చినా జీరాలో ఏదైనా ఒక ఫీచర్ కావాలి అన్నా కూడా జీరా అడ్మినిస్ట్రేటర్ అవసరం ఉంది ఇప్పటి వరకు కూడా. సో మనలో చాలామంది ముఖ్యంగా ఇంకా క్లిక్ బేస్డ్ అడ్మిన్స్ అనమాట. కేవలం మౌస్ క్లిక్ని యూజ్ చేసి సెట్టింగ్స్ చేస్తాం. ఇప్పుడు రాబోతున్న ఈ టెక్నాలజీ, రాబోతున్న ఈ యుగంలో మీకు సెట్టింగ్స్ బటన్లో వర్క్ ఫ్లో ఎక్కడ ఉంటుందో తెలిస్తే పెద్ద వాల్యూ ఏమి ఉండదు. ఒక కొత్త వర్క్ ఫ్లోని ఎలా క్రియేట్ చేయాలి అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలిగితే దాంట్లో గొప్పతనం ఏమి ఉండదు. ఒక వర్క్ ఫ్లోలో ఒక ఇష్యూ వచ్చింది, దాన్ని ఫిక్స్ చేశారు, అయినా మీరు గొప్ప ఏం కాదు. లేకపోతే మీరు ఒక మార్కెట్ ప్లేస్ యాప్ని ఇన్స్టాల్ చేశారు, అసలు ఎవరు పట్టించుకోరు. కాలం మారుతుంది. ఇవన్నీ కూడా ఏఐ ఏజెంట్స్ చేస్తాయి. మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేశారు మాన్యువల్గా, క్లిక్ని మౌస్ బటన్ యూస్ చేసి. అవసరం లేదు, అలాంటి వాళ్ళు కంపెనీకి అవసరం లేదు. There must be something else. You must beyond what you are doing right now. Right now మీరు కనుక ఇంకా క్లిక్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ కనుక చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా మారాలండి. దాంట్లో మాత్రం తేడా లేదు. ఎలా మారాలి? ఒకటి ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఏంటంటే, జీరా క్లౌడ్ రెస్ట్ ఏపీఐ తెలుసుకోవాలి. జీరా రెస్ట్ ఏపీఐని ఎట్లా మనం యూజ్ చేయాలి అనేది తెలియాలి. తప్పదు, నేర్చుకోవాలి. చాలా సింపుల్ కూడా. మన ఛానల్లో ఆల్రెడీ ఒక 5 వీడియోలు అయితే మనం అప్లోడ్ చేసాం, చూడండి చూడకపోతే. ఎందుకని అంటే, జీరా రెస్ట్ ఏపీఐ మీరు తెలుసుకోకపోతే మీ కంపెనీలోనే వేరే టీం వాళ్ళు తెలుసుకుంటారు, డెవాప్స్ వాళ్ళు తెలుసుకుంటారు. రెస్ట్ ఏపీఐ గురించి ఎవరైనా నేర్చుకోవచ్చండి, దానికి జీరా అడ్మినిస్ట్రేషన్తో పని లేదు. రెస్ట్ ఏపీఐ గురించి ఎవరైనా తెలుసుకోవచ్చు. డెవలపర్స్ తెలుసుకోవచ్చు, ఆపరేషన్ టీంలో డెవాప్స్ టీంలో వాళ్ళు తెలుసుకోవచ్చు, ఎస్ఆర్యూ వాళ్ళు తెలుసుకోవచ్చు, సిఎస్ఈడి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. అది వన్స్ వాళ్ళు నేర్చుకుంటే ఇక మీతో పని ఉంది. వాళ్ళు రెస్ట్ ఏపీఐ ద్వారా ఒక ఏ ఏజెంట్ని బిల్డ్ చేస్తారు, వాళ్ళ ప్రాజెక్ట్కి అవసరమయ్యే బిల్డ్ చేస్తారు. ఆ ఏ ఏజెంట్ ద్వారానే ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేస్తారు, ఫీల్డ్స్ని క్రియేట్ చేస్తారు, ఇష్యూస్ని ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ఎంసీపీస్ వచ్చినాయి. ఇక్కడ ఏమవుతుందంటే, ఎల్ఎల్ఎమ్స్ డైరెక్ట్గా ఎంసీపీతో ఇంటరాక్ట్ అయ్యి కావాల్సిన పని చేసుకుంటున్నాయి. ఎంసీపీ అంటే మీకు తెలుసా? మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. అట్లాసియన్ రోబో ఎంసీపీ వచ్చింది మనకి. డెవలపర్స్ వాటిని యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు స్టార్ట్ చేశారు. మీరు చేయాల్సిన పని కూడా వాళ్ళు చేసేస్తున్నారు. ఇప్పుడు జీరా అడ్మినిస్ట్రేటర్ చేయాల్సిన పని కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎట్లా? బై యూజింగ్ దిస్ మోడర్న్ టెక్నాలజీ, అట్లాసియన్ రోబో ఎంసీపీ. ఇంకా మీరు క్లిక్ బేస్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తే ఇక్కడ పని లేదండి, అవసరం లేదు ఎవరికి. నేర్చుకోవాలి, రెస్ట్ ఏపీఐ తెలుసుకోవాలి, పైథాన్ స్క్రిప్టింగ్ రాదా? నేర్చుకోవాలి.
తప్పదు. అందుకని చాలామంది తెలుసు మీకు డెవాప్స్ టీంలో చూస్తే కనుక సిఐసిడి చూసినా కూడా ఎవరు చూసినా కూడా పైథాన్ అనేది చాలా చాలా ఈజీ లాంగ్వేజ్. అది చాలామంది నేర్చేసుకుంటున్నారు. ఇంకా మీరు నేర్చుకోలేదా? నేర్చుకోవాలి, తప్పదు. పైథాన్ తెలిస్తే మీరు ఏ టూల్తో అయినా మీరు ఇంటిగ్రేట్ చేయొచ్చు ఈజీగా. అట్లాసియన్ మార్కెట్ ప్లేస్ యాప్తోనే మీకు పని లేదు. యాప్ని ఇన్స్టాల్ చేసిన పని లేకుండా పైథాన్ యూస్ చేసి ఇంటిగ్రేట్ చేయొచ్చు. తెలుసుకోవాలి. అట్లాగే యాన్సిబుల్ కమ్యూనిటీ జనరల్ జీరా మాడ్యూల్ ఒకటి ఉంది యాన్సిబుల్లో. సో దాన్ని మీకు తెలిస్తే ఎంత ఉపయోగం ఉండదు తెలుసా. డెవాప్స్ టీమ్ ఆల్రెడీ యాన్సిబుల్ని యూజ్ చేసి వాళ్ళ సర్వర్స్ని వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇన్ఫ్రాని. మీకు గనక కమ్యూనిటీ జీరా మాడ్యూల్ తెలిస్తే, యాన్సిబుల్ మాడ్యూల్ తెలిస్తే ఎంత చక్కగా మీరు డెవాప్స్ టీమ్తో ఇంటరాక్ట్ అయ్యి మీ మాడ్యూల్ని వాళ్ళ మాడ్యూల్తో ఇంటిగ్రేట్ చేసి వాళ్ళ సిస్టమ్స్ని డైరెక్ట్గా జీరాతో కాల్ చేయొచ్చు. కంపెనీస్ అలాగే ఆలోచిస్తున్నాయి ఇప్పుడు. ప్రత్యేకంగా ఒక జీరా అడ్మినిస్ట్రేటర్తో పనే ఉంది, ఒక రెస్ట్ API తెలిస్తే. నెక్స్ట్ స్క్రిప్ట్ రన్నర్ ఫర్ జీరా క్లౌడ్ అని ఉంది. యాక్చువల్గా దాని గురించి మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా వెతకండి, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు. పట్టుమని ఒక 10 వీడియోలు మీకు మంచివి ఎక్కడ దొరకవు. ఎందుకనంటే అది గ్రూవీ స్క్రిప్టింగ్ బేస్డ్ అనమాట. గ్రూవీ స్క్రిప్టింగ్ తెలిసి అట్లాగే స్క్రిప్ట్ రన్నర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కొన్ని ఫంక్షన్స్ని మీరు వాటిని యూజ్ చేసి అక్కడ కూడా మీరు రెస్ట్ APIని వాడాలి. స్క్రిప్ట్ రన్నర్ని వాడాలన్నా కూడా రెస్ట్ APIని వాడాలి. ఇవన్నీ చేస్తేనే మీరు సస్టైన్ అవ్వగలరు. అట్లాగే నాన్ కోడ్ బేస్డ్ AI ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఉదాహరణకి N8N. దాంట్లో ఏంటంటే మీరు కోడింగ్ రాయనక్కర్లేదు. కోడింగ్ రాయకుండానే మీరు డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఏ టూల్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఒక ఏజెంట్ని బిల్డ్ చేయొచ్చు. కంపెనీస్ అట్లాంటి టూల్స్ని వాడుతున్నాయి ఇప్పుడు ఆటోమేషన్కి. ఇంకా మీరు క్లిక్ని యూజ్ చేసి JQLని, ఆ బేసిక్లో JQLని తయారు చేయటము ఇట్లా చేస్తుంటే పని అవ్వదు. అట్లాసియన్ కూడా డేటా సెంటర్ని షట్ డౌన్ చేయబోతుంది. డేటా సెంటర్ వెర్షన్ని 2020 అనుకుంటా, ఐ థింక్. వాళ్ళు కూడా క్లౌడ్నే టార్గెట్ చేశారు. ఎస్పెషల్లీ ఇప్పుడు రోవో మీద వాళ్ళ ఫోకస్ బాగా గట్టిగా ఉంది. ఎందుకని రోవో మీద ఫోకస్ ఉందో తెలుసా? కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు LLMs, ChatGPT కానీ, క్లౌడ్ కానీ, జెమినై కానీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానీ ఇట్లా మనకి టూల్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ యూజ్ చేసి ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ చేసి ఆటోమేట్ చేస్తున్నాయి. ఇట్లాంటి సమయంలో జీరా అట్లాసియన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోబోని ముందుకు తీసుకొచ్చి ఇన్ని టూల్స్ని ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ చేసే బదులు మా టూల్స్ ఉన్నాయి వీటిని కూడా వాడి చూడండి అనే ఆలోచన కలిగించేందుకు కొన్ని రోబో బేస్డ్ మన ఏజెంట్స్ కూడా ఉన్నాయి. రోబో ఏజెంట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా తీసుకొస్తున్నాను ముందుకి. జీరా అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తిగా మారిపోబోతుంది. మీరు ఇంకా ఆ క్లిక్ బేస్డ్ మీద ఉంటే కనుక పని అవ్వదు. మారాలి, నేర్చుకోవాలి. ఎంతకాలం నేర్చుకోవాలి? రోజుకు 1 గంట స్పెండ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే 90% ఆఫ్ జీరా అడ్మిన్స్ విల్ బి రీప్లేస్డ్ బై నాట్ హ్యూమన్స్ బట్ విత్ AI పవర్డ్ అడ్మిన్స్. ఎవరైతే ఏఐని యూజ్ చేసి అడ్మినిస్ట్రేషన్ని చాలా స్పీడ్గా వేగవంతంగా చేస్తారో వాళ్ళకి వాల్యూ ఉంటుంది. అండ్ యూ మస్ట్ నో సమ్ బేసిక్ డెవాప్స్ స్కిల్స్. సో ఈ డెవాప్స్ స్కిల్స్ కనుక తెలిస్తే కనుక చాలా ఈజీగా మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు టీమ్స్ అన్నిటితో కూడా. సో ఇదంతా దృష్టిలో ఉంచుకొని నేనైతే ఒక కోర్స్ని అయితే డిజైన్ చేశాను, అది మీకు చెప్పాలనుకుంటున్నాను. AI అసిస్టెడ్ జీరా క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆటోమేషన్ మాస్టరీ అనే కోర్స్ని అయితే నేను డిసెంబర్లో ఫస్ట్ బ్యాచ్ని అయితే ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. దాని గురించిన పూర్తి వివరాలు అయితే ఒక వాట్సాప్ గ్రూప్ అయితే మనం ఓపెన్ చేసాం. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ ఇస్తాను, వాట్సాప్ సంబంధించిన లింక్. సో దాంట్లో జాయిన్ అవ్వండి. సో డెమో లింక్ అనేది నేను దాంట్లో పెడతాను.
అట్లాగే ఏమైనా డీటెయిల్స్ కానీ ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమన్నా నేను మీతో చెప్పాలనుకున్నా కూడా, షేర్ చేయాలన్నా కూడా ఆ ఛానల్లో అయితే నేను డిస్కస్ చేస్తాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు అప్ స్కిల్ అవుదామనుకుంటే, జిరా అడ్మినిస్ట్రేటర్ నుంచి ఇంకొక మెట్టు ఎదుగుదామనుకుంటే జాయిన్ అవ్వండి. అట్లాగే మీరు కొత్తగా వేరే ఫీల్డ్ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వద్దామనుకుని జిరాని చూస్ చేసుకుంటే కనుక డెఫినెట్గా జాయిన్ అవ్వండి. మనం స్టార్టింగ్ నుంచి, మనం స్క్రాచ్ నుంచి మనం డిస్కస్ చేస్తాం. జిరా క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అసలు జిరా అంటే ఏంటి అనే దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం డిస్కస్ చేస్తాం. మన ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే, ఒక అప్లికేషన్ని మనము నాకు ఒక ఐడియా వచ్చింది అప్లికేషన్ గురించి. ఆ అప్లికేషన్ నేను డిజైన్ దగ్గర నుంచి, ఆ అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అట్లాగే దాని ఆపరేషన్స్, ఇట్లా ప్రతి స్టేజ్లో అట్లాషన్ టూల్స్ ఎలా ఉపయోగపడతాయి అనే దాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏఐని ఎట్లా వాడాలి, చాట్ జీపీటీని ఎట్లా వాడాలి, క్లాడ్ కోడ్ని ఎలా వాడాలి, అట్లాగే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి లైక్ గిట్హబ్, బిట్బకెట్, అట్లాగే మనము ఆటోమేషన్ ఎలా చేయాలి బై యూజింగ్ పైథాన్, స్క్రిప్ట్ రన్నర్, యాన్సిబుల్, అట్లాగే పైథాన్ స్క్రిప్ట్స్ని ఎట్లా మనము షెడ్యూల్ చేయాలి బై యూజింగ్ లైనక్స్ కమాండ్స్. సో ఇట్లా రకరకాల కొన్ని ఆటోమేషన్ టూల్స్ని అయితే మనము దీంట్లో డిస్కస్ చేసి ఒక ఏఐ పవర్డ్ అడ్మిన్ ఎట్లా ఉండబోతున్నాడో అనేది మనమైతే చూద్దాం. ఓకేనా? సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ అయితే 2 months ఉంటుంది. ప్రతిరోజు 1 గంటన్నర అయితే మనం కూర్చుంటాం క్లాస్లో. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐ వాంట్ టు షేర్ వాట్ ఐ నో టిల్ నౌ. సో అదంతా మీతో షేర్ చేసుకోవాలని ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఈ కోర్సులో అయితే, ఈ లైవ్ కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఫస్ట్ అయితే మీరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ తర్వాత నేను డెమో లింక్స్ పంపిస్తాను. ఆ తర్వాత మీ ఫీ అదంతా ఎట్లా, పేమెంట్ ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి అయితే మీకు అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ.